అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. మన శ్రీవల్లి గారు, దారా శ్రీవల్లి గారు, బయ్యవరపు రాజలక్ష్మి గారు, మరియు గుడ్లూరి అరుణ గారు, వరలక్ష్మి గారు, శైలజ గారు, ఇంకా మహిళా కమిటీ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది చరిత్రలో అపూర్వమైనటువంటి ఘట్టం. దాన్ని అందరూ ఓపెన్ చేస్తున్నారు. దాని పక్కన ఎవరు అడ్డం ఉండకుండా అటు ఇటు సర్దుకునే విధంగా మనం నుంచుందాం. మన కార్పొరేటర్ గారు కూడా కొంచెం ముందుకు రావాలి. మేము కొంచెం పక్కకి వెళ్తాం. ఉండటం నిజంగా నా అదృష్టం. పీవీఆర్ హై స్కూల్లో చదువుకోవటం అంటే పీవీఆర్ హై స్కూల్లో చదువుకోవటం అంటే ఆ రోజుల్లో చాలా ప్రత్యేకం అన్నమాట. ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఒంగోలు టౌన్లో చదువుతో పాటుగా క్రమశిక్షణ, సామాజిక బాధ్యత కూడా అక్కడ నేర్పిస్తూ ఉండేవాడు మాస్టర్ గారు. పీవీఆర్ హై స్కూల్లో చదువుకున్నటువంటి నేను అక్కడ నేర్చుకున్నటువంటి సంస్కారంతో నా జీవితం అంతా కూడా ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పెద్దలని గౌరవించడం దగ్గర నుంచి, బాధ్యతగా ఉండే దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచన ఆ స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్ గారు మనకి మా అందరికీ కూడా నేర్పించడం జరిగింది. మాది 74-75, 75లో 10th క్లాస్ అయిపోయింది మాకు. మా బ్యాచ్లో డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, హై స్కూల్ మన బ్యాంకు ఆఫీసర్లు, ఇలా వివిధ రంగాల్లో షైన్ అయినటువంటి మిత్రులందరూ కూడా ఎప్పుడు టచ్లో ఉంటారు. ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు అందరూ కూడా, వ్యాపారం చేసేవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా పీవీఆర్ హై స్కూల్లో చదువుకున్న వాళ్ళే. నాకు కూడా గాంధీ రోడ్డు స్టార్టింగ్ దగ్గర నుంచి పీవీఆర్ హై స్కూల్ దాకా ప్రతి ఇంట్లో నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కలిసి చదువుకున్న వాళ్ళే. ఇలా ఒక మంచి అవకాశాన్ని ఈ స్కూల్ ద్వారా నాకు ఏర్పడటం, ఈ స్కూల్లో నేర్చుకున్నటువంటి విజ్ఞానం ద్వారా, సంస్కారం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవకాశం కూడా ఇచ్చినందుకు సంతోషం తెలియజేస్తూ, ఎప్పుడు కూడా పీవీఆర్ హై స్కూల్కి మా చదువు చెప్పినటువంటి మాస్టర్లందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడటాన్ని చెప్పని తెలియజేస్తూ, ఎదురుగా అందరూ పెద్దలందరూ ఉన్నారు. మన గొప్ప హనుమంతరావు గారు, కేకేఆర్ మాస్టర్ గారు, శాస్త్రి మాస్టర్ గారు, ఆ ఫ్రెంచ్ కటింగ్ మాస్టర్ గారు అందరూ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరూ ఒకసారి రండమ్మా. బద్రీ నారాయణమ్మ గారు వచ్చిన, వరద ఝాన్సీ గారు వచ్చిన, మువ్వ రాధిక గారు, పీవీఆర్ బాయ్స్ స్కూల్ హెచ్ఎం, పీవీఆర్ గర్ల్స్ స్కూల్ హెచ్ఎం ఎం రాజలక్ష్మి గారు, అలాగే పూర్వ ప్రధానోపాధ్యాయులు ఎవరైనా వచ్చి మా ఫ్రెండ్స్ పడకుండా ఎక్కడన్నా సీక్రెట్ గా ఉంటే వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ దయచేసి మీరు రావాలమ్మా ముందుకి రండి. గంగవరం సదా బాలకృష్ణమూర్తి మాస్టర్ గారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా వచ్చిన, అలాగే ప్రభాకరరావు మాస్టర్ గారి కూతురు హేమలత కనబడుతున్న అమ్మాయి కూడా రావాలి. రిటైర్ అయినటువంటి ప్రధానోపాధ్యాయులు మాస్టర్ పిల్లలు ఉంటే ఒక్కసారి అందరూ రండమ్మా. ఎవరు వచ్చినా పేరు పేరున మిమ్మల్ని ఏదన్నా మర్చిపోతే, ఎవరైనా మర్చిపోతే మన్నించండి. ఎవరైనా రాలేకపోతే నన్ను మాత్రం. అందరికీ నమస్కారం. నేను పీవీఆర్ స్కూల్ 1982-83 బ్యాచ్లో 10th పాస్ అయ్యి బయటకు వచ్చాను. మొదటి నుంచి ఆ రోజుల్లో పీవీఆర్ స్కూల్లో సీటు దొరకటం అంటే అదొక ప్రెస్టీజియస్ విషయము. 3000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు.
టీచర్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుకొని ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు. నేటి పరిస్థితి టీచర్లు వాళ్ళు ఉద్యోగం చేస్తున్న స్కూళ్ళల్లోనే వాళ్ళ పిల్లల్ని చేసే పరిస్థితి లేదు. కానీ ఆ రోజుల్లో పీవీఆర్ స్కూల్లో సీటు దొరకడం అంటే అదొక అచీవ్మెంటే అంతే, దానికి ఇంకా వేరే ఇదేం లేదు. అలాగే మేము ప్రతి సంవత్సరం మా బ్యాచ్ 83 బ్యాచ్ మేము సపరేట్గా ఒక యూనిట్గా ఏర్పడి ప్రతి సంవత్సరం కలిసి ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాం, మాలో మేము సాయం చేసుకుంటున్నాం. ఎంతో అద్భుతంగా మా 10th క్లాస్ స్నేహం ఈ రోజు వరకు గత నాకు తెలిసి ఒక 40 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఈ రోజుకి మాకు ప్రతి ఒక్కళ్ళకి మేము పేరున పలకరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళం కనెక్టివ్లో ఉన్నాము. దానికి నా స్నేహితులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేసిన ప్రతి స్టూడెంట్కి ఓల్డ్ న్యూ ఎప్పుడు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. దయచేసి రండమ్మా. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు రాజలక్ష్మి గారు, రాధిక గారు దయాస్మన్ రావాలి త్వరగా. ఇక్కడి నుంచి మొన్న ఆదివారం బంగా లక్ష్మీ ప్రసన్న గారు, రమేష్ గారు, చెల్లెలు మీరందరూ కూడా రావాలమ్మా ఇక్కడ ప్లీజ్. అంత మొదలు లేదు ఏడవుతారు. పీజీ గారు మన గ్రూప్ కూడా దిగాలి త్వరగా. మాస్టర్ కట్టింగ్ గా ఉన్నాం. ఎలాగ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళిపోవాలి. ఇప్పటికి ఆలస్యం, వారు కోపడుతున్నారు, అర్థం చేసుకోండి ప్లీజ్ త్వరగా. లోపల పోవాలి అంటుండాలి సార్, అనకపోతే ఎవరు చదువుకుంటారు సార్ మా పంతులు. కొటారి వెంకటేశ్వర గారు గోపాల్ నగర్ నుంచి వచ్చారు మన కోసం. రండి సార్. జయాంజనేయ అక్కడే నుంచోండి సార్. అమ్మా మధ్యలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మధ్యలో ఉంటే బాగుంటుందమ్మా. కొద్దిగా మీరు సర్దుకుంటే అదే ముందుకు వస్తారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు ముందుకు వస్తే సార్ 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 ప్లీజ్ సార్. మా పెద్ద ఆవిడ విజయ్ కుమార్ గారు రండి దగ్గర త్వరగా రావాలమ్మా. రండి రండి అమ్మా, రండి కొంచెం అమ్మా. జ్యోతి నుంచోలేరు, మీ కింద నుంచి గొడవ చేస్తున్నారు. నేను వెనకాల అక్కడ నుంచి గొడవ. విజయలక్ష్మి టీచర్ గారు అలిగారా? నువ్వు అట్లాగే అంటావు, కరెక్ట్ గా చేయట్లా. మరి ఎందుకు రాలేదు పైకి? ఇచ్చేలేదు అందరూ చెప్పాం కదా, అందరూ రమ్మనండి. ఒరే గుర్తు రాకపోతే ఇంటికి పోయినా. విజయలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు? రావాలండి. రండి ఎదురు గారు. మనం ఉదయం నుండి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాం. నా పేరు కోమలీదేవి అండి. నేను ఇదే పాఠశాలలో చదువుకొని మా బ్యాచ్, మా ఫ్రెండ్స్ అందరితో కూడా ఎంతో చక్కగా హ్యాపీగా చదువుకున్నాము. ఇక్కడే చదువుకొని ఇదే పాఠశాలలో టీచర్గా పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. అందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా, జయశ్రీ తన LICలో జాబ్ చేస్తారు, అరుణ తన రైల్వే జాబ్ చేస్తారు. అట్లానే అందరు చాలామంది అందరూ కూడా మంచిగా ఎదిగారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ కూడా మంచి స్థాయికి, నాగరాజు కానివ్వండి, వైవీరావు గారు డాక్టర్ గారు, తన ఆంకాలజీ డాక్టర్ గారు, అలాగనే అందరూ ఎంతోమంది గొప్ప గొప్ప స్థాయికి ఎదిగారు. ఇటువంటి పాఠశాలకి ఇప్పుడు మనం 100 సంవత్సరాల పండుగ అనేటువంటి చేసుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పీవీఆర్ స్కూల్ అంటేనే ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణతో కూడిన ఈ పీవీఆర్ స్కూల్లో మేము 82, 83 బ్యాచ్లో మేము చదువుకున్నాం. 10th క్లాస్ ఈ సెక్షన్. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ దాకా ఆడాను, కబడ్డీ డిస్టిక్ దాకా వెళ్ళాను. ఎంతో మంచి భవిష్యత్తు ఉండే నేను పెళ్లి చేసుకున్నాను, హౌస్ వైఫ్గా ఉండిపోయాను. కానీ హౌస్ వైఫ్గా కూడా నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నానంటే అది నాకు పీవీఆర్ స్కూల్లో వేసినటువంటి ఈ గురువులు వేసినటువంటి మంచి బాట. ఆ రోజు మాకు అంత క్రమశిక్షణగా తల్లిదండ్రులు కూడా ధైర్యంగా మమ్మల్ని అంతంత దూరం ఆటలకి ప్లేయర్స్గా పంపించారు అంటే పీవీఆర్ అనే నమ్మకంతో పంపించారు మమ్మల్ని. అదే
ధైర్యంతో ఈ రోజున మా ఫ్యామిలీని మేము నడుపుకోవడానికి మా పీవీఆర్ వేసిన బాటని సగౌరవంగా చెప్పుకున్నాం. 83-80 బ్యాచ్ ఈ సెక్షన్ రేణుకాదేవి. నేను పూర్వ పీవీఆర్ స్కూల్ హై స్కూల్ విద్యార్థి. నేను మా బ్యాచ్ 82-83 బ్యాచ్. మేము 6వ క్లాస్ కానీ ఎంతో ఇదిగా చేసాము. పీవీఆర్ స్కూల్లో జాయిన్ అయ్యాము. మా స్కూల్ మాస్టర్లు కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఎంతో క్రమశిక్షణతో, మా స్కూల్ మాస్టర్ కూడా ఎంతో క్రమశిక్షణ నేర్పించారు. చదువులో కూడా మంచి నైపుణ్యాన్ని అభివృద్ధి చేశారు. మాకు ప్రతి స్కూల్ కానీ క్లాస్ కానీ మంచి ఇంప్రూవ్మెంట్ ఇచ్చేశారు. అక్కడ వచ్చిన టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ అందరూ మాకు అదేమంటారు విద్యాబుద్ధులు నేర్పించి తర్వాత గౌరవమైన స్థానాలు కల్పించారు మాకు. మరి అలాగే నాయని నిర్మలా గారు బాపట్లో ఉన్నారు. 52వ సంవత్సరం గారు ఫస్ట్ ఎస్పీ ఆఫ్ పీవీఆర్ స్కూల్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతున్నాను. నేను 82-83 ఇక్కడే చదివానండి, పీవీఆర్ హై స్కూల్లోనే. నేను క్యాన్సర్ స్పెషలిస్టు. దాని తర్వాత నేను సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఒక 6 నెలల క్రితము ఒంగోలులోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను. నేను ఈరోజు ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నానంటే ఎంబీబీఎస్ చదువుకోవటం కానీ, లేకపోతే క్యాన్సర్ డాక్టర్ అవ్వటం అవని, లేకపోతే ప్రిన్సిపాల్గా ఉన్నానంటే నాకు పీవీఆర్ హై స్కూల్ పెట్టినటువంటి భిక్షేనండి. ఆ పీవీఆర్ హై స్కూల్ వల్ల నేను ఈ పొజిషన్లో ఉండగలిగాను నేను. సో నాకు ఈ విధంగా ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి పీవీఆర్ హై స్కూల్ టీచర్స్కి, అలాగే నా క్లాస్మేట్స్కి, నా జూనియర్స్కి, సీనియర్స్కి నిజంగా ఈరోజు చాలా కష్టంతో ఇలాంటి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంతో కష్టం చేయటము, కానీ ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే మాది 82-83 బ్యాచ్ అండి. పీవీఆర్ స్నేహ అంటారు. గత 15-20 సంవత్సరాల నుంచి ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ కలుస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడాను మన స్కూలు బాగోగులకి మేము డెవలప్మెంట్కి కృషి చేస్తామని హామీ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.